యోబు గ్రంథము 32వ అధ్యాయము. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడై ఉన్నట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమియో చెప్పకయే యోబు మీద దోషము మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించెను. వారు ఏలీహు కన్నా ఎక్కువ వయస్సు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండెను. అయితే ఏలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరమేమియూ ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను. కావున బూజీయుడైన బెరకెయేలు కుమారుడగు ఏలీహు ఇలాగూ మాట్లాడసాగెను. నేను పిన్న వయస్సు గలవాడను, మీరు బహువృద్ధులు. ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు. వృద్ధాప్యము మాటలాడదగును, అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము బోధింపతగునని నేను అనుకొంటిని. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు, బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. కావున నేను నా మాటను అంగీకరించుడని మనవి చేసుకొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును. ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయుచుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకొంటిని. మీ అభిప్రాయములు చెవిని వేసుకొనుటకై మీరు చెప్పిన వాటిని బహుజాగ్రత్తగా చెవి ఇచ్చి తిని. అయితే మీలో ఎవరునూ యోబును ఖండింపలేదు, ఎవరునూ అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని జయింపనేరననియు మీరు పలుకకూడదు. అతడు నాతో వాదమాడలేదు. మీరు చెప్పిన మాటలను బట్టి నేనతనికి ప్రత్యుత్తరమియ్యను. వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకున్నారు. పలుకుటకు వారికి మాట ఒకటియూ లేదు. కాగా వారికనేమి ప్రత్యుత్తరము చెప్పకయున్నారు. వారు మాటలాడకపోవుట చూచి నేను ఊరకుందునా? నేను ఇయ్యవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చెదను. నేనును నా తాత్పర్యము తెలిపెదను. నా మనస్సు నిండా మాటలున్నవి. నా అంతరంగమునున్న ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది. నా మనస్సు తెరవబడని ద్రాక్షారసపు తిత్తివలెనున్నది. క్రొత్త తిత్తివలె అది పగిలిపోవుటకు సిద్ధముగానున్నది. నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను. నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను. మీరు దయచేసి వినుడి. నేను ఎవరి ఎడల పక్షపాతినై ఉండను. నేను ఎవరికిని ముఖస్థుతికై బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. 33వ అధ్యాయము. యోబు, దయచేసి నా వాదము ఆలకించుము, నా మాటలన్నీ చెవినబెట్టుము. ఇదిగో నేను మాటలాడనారంభించితిని. నా నోట నా నాలుక ఆడుచున్నది. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. నీ చేతనైన ఎడల నాకుత్తరమిమ్ము. నా ఎదుట నీ వాదము సిద్ధపరచుకొనుము. వాద్యమాడుము. దేవుని ఎడల నేనును నీ వంటి వాడను. నేనును జిగటమంటితో చేయబడిన వాడనే. నా వలని భయము నన్ను బెదిరించదు. నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు. నిశ్చయముగా నీ పలుకులు నా చెవినబడెను. నీ మాటల ధ్వని నాకు వినపడెను. ఏమనగా, నేను నేరము లేని పవిత్రుడను, మాలిన్యము లేని పాపరహితుడను. ఆయన నా మీద తప్పులు పుట్టించుటకు సమయము వెదకుచున్నాడు. నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు. ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవు అనుచున్నావు. ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు. నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను. తన క్రియలలో దేనిని గూర్చియు ఆయన ప్రత్యుత్తరమియ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీవేళ ఆయనతో పోరాడుదువు? దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు
తాము తలచిన కార్యము వారు మానుకొని చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచమెక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటకి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరుల యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన యెడల, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా నుండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలుకొని ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కూపములో నుండి వారిని మరలా రప్పింపవలెనని మానవుల కొరకు 2 మార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు. యోబు, చెవిని పెట్టుము, నా మాట ఆలకింపము, మౌనముగా నుండుము, నేను మాట్లాడేదను. చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము, మాటలాడము. నీవు నీతిమంతుడవని స్థాపింపగోరుచున్నాను. మాట ఏమీయూ లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను. 34వ అధ్యాయము. అప్పుడు ఏలీహు మరలా ఇలాగు చెప్పసాగెను, జ్ఞానులారా నా మాట వినుడి, అనుభవశాలులారా నాకు చెవి ఒగ్గుడి. అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును. న్యాయమైనదేదో విచారించి చూతము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకొందము రండి. నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పెను. న్యాయవంతుడనై ఉండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయమును కలిగిను అని యోబు అనుచున్నాడు. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్ల వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు. అతడు చెడుతనము చేయువారికి చలికాడాయను, భక్తిహీనులకు సహవాసి ఆయను. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టెనా? ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించెనా? ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొని ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. కావున దీని విని వివేచించుము, నా మాట ఆలకించుము. న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయ సంపన్నుడైన వాని మీద నేరము మోపుదువా? నీవు పనికిమాలిన వాడవని రాజుతోనైనను, మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా? రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోనూ, బీదల కన్నా ధనముగల వారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగు పలుకుట తగునా? వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? వారు నిమిషములో చనిపోవుదురు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు. బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు.
ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు. వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు. రాత్రియందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలగగొట్టబడుదురు. దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును. ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి. ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి. బీదల మొరను ఆయన యొద్దకు వచ్చునట్లు చేసిరి. దీనుల మొరను ఆయనకు వినబడునట్లు చేసిరి. ఆయన సమాధానమును కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాగుకొనిన ఎడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే. భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండునట్లు, వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. ఒకడు, నేను శిక్ష నొంది తిని, నేను ఇకను పాపము చేయను, నాకు తెలియని దానిని నాకు నేర్పుము, నేను దుష్కార్యము చేసియున్న ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పునా? నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయునా? లేని ఎడల నీవందువా? నేను కాదు, నీవే నిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము. వివేచన గలవారు జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు. యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి. దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరం ఇచ్చినందున అతడు తుదమట్టు శోధింపబడవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు.